ఫోన్ గణగణ మోగింది. జ్యోతి పరుగు పరుగున ఫోన్ వద్దకు వెళ్ళింది. ఆమె మనసు చాలా ఆందోళనగా ఉంది. నమస్కారమండి. అటునుంచి ఎవరిదో గొంతు. నమస్కారమండి, చెప్పండి. జ్యోతి బదులు ఇచ్చింది. మీ కుక్క తప్పిపోయిందని పేపర్లో ప్రకటన ఇచ్చారు కదా? అవునండి. మీకు కనపడిందా? ఎక్కడ కనపడిందండి? మీరు ఎవరు? ఎక్కడుంటారు? మీ దగ్గర ఉందా? మేము ఎలా రావాలండి? అది లేకపోతే ఇంట్లో ఎవరికి తిండి తిప్పలు లేవు. ప్లీజ్, ఎక్కడ ఉన్నారో చెప్పరు? ఇప్పుడే బయలుదేరి వచ్చేస్తాం. ఇంచుమించు ఏడుపు గొంతుతో ఆదుర్దాగా అడిగింది జ్యోతి. మేము వృద్ధాశ్రమం నుంచి మాట్లాడుతున్నామండి. మొన్న మీరు ఇక్కడ వదిలి వెళ్ళిన మీ అత్తామామలను చూడటానికి మీ కుక్క నిన్న సాయంత్రం వచ్చి ఇక్కడే ఉండిపోయిందండి. ఎంత అదిలించినా ఆ వృద్ధులను వదిలి అది వెళ్ళటం లేదు. అటు నుంచి బదులు వచ్చింది.